హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ నెంబర్ 101 డే 100th ఎపిసోడ్ రివ్యూ అండి. ఆహ్, నిన్నే మనం థంబ్‌నెయిల్‌లో పెట్టుకున్నాం డిజాస్టర్ వీక్ స్టార్ట్స్ అని చెప్పి. అంతకన్నా చెత్తగా ఉంది ఈరోజు కూడా. అంటే కొన్ని బాగున్నాయి. మనకు నచ్చిన వాళ్ళు వస్తే బాగుంటుందేమో గానీ, బట్ అది కూడా ఒక 5-10 మినిట్సే బాగుందండి. దీపిక గారు, కావ్య ఆమె ఫన్ చేస్తారు కాబట్టి. మిగతా అంతా చెత్తలా అనిపించింది. సో, అంటే రివ్యూ పాయింట్ కాదు కదా! ఏమీ ఒక్క పాయింట్ చెప్పుకోవడానికి కూడా లేదు. బట్ ఎందుకు చేస్తున్నామంటే మాకు ఈ 1 వీక్ కూడా కవర్ చేస్తే మొత్తం అంత సీజన్ కవర్ చేసామన్న ఒక హ్యాపీనెస్ గురించి తప్పితే ఇంకేమీ లేదండి. సో, బోర్ కొడితే సారీ, సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి దయచేసి. బోర్ కొట్టకపోతే కంటిన్యూ చేయండి అంతే అనమాట. సో, ఫస్ట్ అయితే గనక దీపిక వచ్చారండి. బ్రహ్మముడి కావ్య ఆమె వచ్చారు. బాగా ఫన్ చేస్తారు. ఆమెలో ఉన్న పాజిటివ్‌నెస్ ఏంటంటే ఎవరేమన్నా ఏం చేసినా తన మనసులో అనుకున్నవి స్మూత్‌గా రన్ చేసి ఎళ్తారండి. సో, అందు గురించే నచ్చుతారు. ఆమె అమాయకత్వంగా అనుకోవచ్చు, లేదంటే నిజంగానే తెలివిగా ఉండి అలా ప్రవర్తించినా గూడా ఎవరు అంత ఎదుటి వాళ్ళు అంత హర్ట్ అయిపోయేటట్టు ఏం ప్రవర్తించరండి. మంచిగా మాట్లాడుతుంది ఆమె. ఫన్‌గా ఉంటుంది. సో, బిగ్ బాస్‌ని గూడా అడుగుతున్నాడు. ప్రేమగా పిలవచ్చు కదా బిగ్ బాస్ అంటే, బిగ్ బాస్ ఏమో పిలవడం, అలాగే నన్ను రూమ్‌కి పిలిచారనడం, కన్ఫెషన్ రూమ్‌కమ్మా మామూలు ఇది కాదు అని అవినాష్ అనడం అదంతా ఫన్‌గా అనిపించిందనమాట. ఇంకా అలాగే ప్రేరణేమో వాళ్ళ హస్బెండ్, చెల్లితో ఉంటే గనక ఐలాండ్‌లో వదిలేస్తే గనక ఎవరితోటి తిరిగొస్తావు ఇది అనడం. అది క్వెషన్‌కైతే ప్రేరణ కూడా మంచిగా మేమిద్దరం అక్కడే ఉండి హనీమూన్ చేసుకొని మా చెల్లిని పంపించేస్తా ఉండడం. అలాగే నిఖిల్‌నేమో బయటన ఒక అమ్మాయి నిన్ను ఇప్పటికి లవ్ చేస్తోంది గానీ విడిచిపెట్టుంది. బట్ ఇంట్లో ఫ్యామిలీ వల్ల నువ్వు ఇంకా ఫీలింగ్స్ వదులుకోకుండా వేరే పెళ్లి చేసుకోకుండా ఉంటావా? లేకపోతే వేరే పెళ్లి చేసేసుకుంటావా అంటే, లేదు ఫీలింగ్స్ ఉంటే నేను కంటిన్యూ చేస్తాను అని చెప్పడం. నాకు తెలిసి కావాలనే అడిగుంటారు. కావాలనే తను ఏం ఆన్సర్ చెప్తాడా అని చెప్పి చేసుంటారు. ఇవన్నీ గూడా ఏంటంటే అండి, కొన్నైతే గనక బిగ్ బాస్ అడగమంటారు. బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ అని కాదు. టీమ్ గాని, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ వీళ్ళు అడగమంటారు. సో, దీన్ని అంత ఆహ్, ఇదిగా తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. వాళ్ళు ఎంతవరకు మంచిగా చెప్పారు ఆన్సర్, హర్ట్ అవ్వకుండా ఉన్నారా అన్నదే చూస్తాం. సో, అతను గూడా నిఖిల్ గూడా ఏమి హర్ట్ అవ్వలేదు. మంచిగానే ఆన్సర్ చెప్పాడనమాట. ఇంకా గౌతమ్ కృష్ణన్ గూడా ఏంటి పెళ్ళైన తర్వాత అక్క అనేస్తావా అమ్మాయి నచ్చకపోతే అని చెప్పి అనడం. అది కూడా ఫన్ కిందే ఉంది. అదేమంత మనసు ఈవెన్ గౌతమ్ గూడా లైట్‌గానే తీసుకున్నాడు. అలా ఏం లేదు. నాకు నచ్చితే కంటిన్యూ చేస్తాము. నచ్చకపోతే అది వేరే విషయం. దాని తర్వాత ఆహ్, ప్రొసీడ్ ఎలాగవ్వాలో అన్నది ఆలోచిస్తాం గానీ, నచ్చకుండా ఇది అని చెప్పి అన్నట్టుగా మాట్లాడాడు. బావుంది. బయటన గాని ట్రోల్ చేసి తిన్ని ఎక్కువ ఎక్కువ మాటలు గూడా అనేస్తున్నారండి. ప్రతిదానికి అసలు ఎందుకు రివ్యూవర్సే పీఆర్‌ల కింద మారితే అంతకన్నా చెత్తగా ఉండదండి. ఆహ్, వాళ్ళెవరో వచ్చారు. ఏదో జస్ట్ ఫన్ క్రియేట్ చేయడానికి ఒక 10 మినిట్స్ గురించి, ఆ 10 మినిట్స్‌లో వాళ్ళు చేసిన దానికి అంతంత మాటలు అనేసి వాళ్ళని ఇది చేయాల్సిన అవసరం అయితే నాకేమి అనిపించట్లేదండి. సో, ఇది ఒక ఫన్ కింద తీసుకోవాలి. అందులో ఈ డిజాస్టర్ సీజన్‌కి డిజాస్టర్ వీక్, అది డిజాస్టర్ డే అనమాట. సో, దాని తర్వాత ఆమెకి ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ కలిపి వాటర్‌లో పెట్టింది. తనేమో అవినాష్‌ని ఎంచుకొని గేమ్ ఆడడం. తను అవినాష్ గెలిచాడు. బాగా ఆడాడు. తినకి కొద్దిగా నీళ్ళంటే భయం అనుకుంటాను. లోపలికి మొహం పెట్టి తీయడానికి కొద్దిగా భయపడింది ఆర్ ఇబ్బంది పడిందనమాట. ఇంక దాని తర్వాత గూడా ఇంటికెళ్ళిపోవచ్చు. ఇంక న్యూ ఇయర్ అదే డన్ ఫర్ ద డే అంటేనేమో బిగ్ బాస్ నన్ను ఆడపిల్లని ఇలా ఒంటరిగా పంపిస్తారా? నేను ఇక్కడే ఉండిపోతాను నైట్‌కి ఇది అనడం అంతా ఫన్‌గా అనిపించిందనమాట. ఎళ్ళేటప్పుడు గూడా డాన్స్ చేసి అందరితోటి బాయ్ చెప్పి అందరికీ బాగా చెప్పారండి. బాగా ఆడుతున్నావు, ఇట్ విల్ పే ఆఫ్ అని చెప్పి నిఖిల్‌ని, నువ్వు సూపర్‌గా ఆడుతున్నావు ఇలాగే కంటిన్యూ చెయి అని చెప్పి గౌతమ్‌ని, నబీల్ నువ్వు తెలియకపోయినా గూడా ఫస్ట్ టైమ్ అయినా గూడా చాలా బాగా కలిసావు అని చెప్పి అంటే జోవియల్‌గానే కాదు వాళ్ళతో కలిసిన విధానం గూడా బావుంటుందండి. ప్రేరణకి మంచిగా చెప్పింది. హార్డ్ వర్క్ చేస్తున్నావు ఇంకా చెయ్యి. అవినాష్ సూపర్‌గా ఆడుతున్నావు. ఎంటర్‌టైనర్ మిస్ అవుతున్నానని చెప్పడం. ఇవన్నీ సూపర్‌గా అనిపించాయన్నమాట. ఇంక తనెళ్ళిపోయారండి. తనెళ్ళిపోయిన తర్వాత మార్నింగ్ సాంగ్ తర్వాత మర్చిపోయాను. ఆమె ఉన్నప్పుడు ఏంటంటే నామినేషన్స్ కింద ఉంటే స్కిట్ చేద్దామని ట్రై చేశారంటే అది గూడా చాలా బాగా వచ్చింది ఈరోజు. ప్రేరణేమో చంద్రముఖిలాగా గంగా చంద్రముఖి, అవినాష్ ఏమో ప్రభాస్, ఇంకా ఎవరు డీజే టిల్లు కింద నబీలు, పుష్పరాజ్ కిందేమో మన నిఖిల్, ఇంకా గౌతమ్ ఏమో ఎవరు
రాము, రెము అవి గూడా చేశాడు తను కూడా. అందరూ బావుంది. క్యారెక్టర్స్ ఎక్కువైతే గనక ప్రేరణను, ప్రభాస్ ఇతనికి బాగా వచ్చు కాబట్టి ఎవరికి అవినాష్‌కి అది ఓకే. బట్ ప్రేరణ అయితే కొత్తగా అనిపించింది. డీజే టిల్లు వచ్చి ఇక్కడ ఎలా ఊడవాలి అంటే ఇలాగా చంద్రముఖిని పిలుస్తానుండు అని చెప్పి పిలిచి, "నువ్వు ఈరోజు నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వావు" అనంగానే తన ఆనందంతో మొత్తం అంతా క్లీన్ చేసేసాడట్టు. అలాగే లేదు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి ఈరోజు అనగానే, ఈరోజు కాదు, ఈరోజు కాదని చెప్పి అది సోఫానా కాదు అదేదో ఎత్తితేనేమో దాని కింద తొడవాలన్నట్టుగా ఇవన్నీ చాలా బాగా వచ్చిందనమాట. అంటే వాళ్ళు అనుకునే చేస్తారు లైవ్‌లో. బట్ స్టిల్ మనం ఎపిసోడ్‌లో చూసేసరికి ఫన్ కింద అనిపించింది అనమాట. ఇంకా దాని తర్వాత చెప్పాను కదా, నెక్స్ట్ డే మార్నింగ్ గంగాధర్ అండ్ గంగా వాళ్ళిద్దరూ, సుహాసిని గారు అండ్ ఆయన పేరు ఏదో ఉంది, ఆకర్ష్ అనుకుంటానండి, ఆకర్షో ఆయన వచ్చారు. బిగ్ బాస్ కొద్దిగా బోరింగ్ అనిపించింది. వీళ్ళిద్దరూ ఫన్గానే ఉంటారు కానీ అంటే షోస్లో, బట్ అక్కడ ఉన్నారు. బట్ ఎపిసోడ్లో అయితే ఫన్గా లేదండి, కొద్దిగా బోరింగ్ కొట్టింది. ఇంకా అక్కడి నుంచి వాళ్ళేమో గేమ్ ఆడిన విధానం కూడా ఓకేగా అనిపించింది. మాటలు కూడా ఎక్కువ లేవన్నమాట. అందులో పెద్దది ఏంటంటే ఇప్పుడు ఈ టైంలో బ్రేకప్స్ గురించి అడగడం, వాళ్ళేమో నాకైతే ఒక్కరిది వ్యాలిడ్ ఆర్ కరెక్ట్ అన్నట్లేదండి, ఓన్లీ దీని గురించే చెప్పినట్టు అనిపించింది నాకైతే. ఎంత బ్రేకప్ అయినా కూడా నేను లైట్గా తీసుకున్నాను, నేను ఫన్గా తీసుకోమని ప్రేరణ ఏమో వాళ్ళ ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత బ్రేకప్ అని చెప్పి దాని గురించి నేను ఎక్కువ ఫీల్ అయ్యాను. ఇవన్నీ ఎందుకు అనిపించిందండి, అవసరం లేని కంటెంట్ ఇప్పుడు ఇవ్వడం అని చెప్పి. నాకైతే అసలు అది కనెక్షన్ కాదు కదా, ఎందుకు ఇప్పుడు అవసరం లేదనిపించింది అన్నమాట. ఇంక దాని తర్వాత ఆ బ్రేకప్ ఇదంతా అయిన తర్వాత వీళ్ళు మేకప్ బాగుంది, రైమింగ్, బ్రేకప్, మేకప్. వీళ్ళు ముగ్గురు గౌతమ్, నబీల్ అండ్ అవినాష్ చేశారండి. ఇక్కడ బాగా చేశారు. నాకేమనిపించిందంటే గౌతమ్ అయితే సూపర్ అందంగా ఉన్నాడండి, క్యూట్గా అందంగా అనిపించాడు. బట్ వాళ్ళేమో నబీల్ క్యూట్గా ఉన్నాడు అన్నారు కానీ క్యూటే నిజంగానే. నబీల్ నడక అయితే సూపర్గా నడిచాడండి, అమ్మాయిల కింద నడిచాడు, అంటే ఫ్యాషన్ షోలో వచ్చేటట్టుగానే నడిచాడు. బాగా ఫన్గా అనిపించింది. ఇంకా ఆబ్వియస్గా అవినాష్ ఎరగదీస్తాడు కాబట్టి అది ఫన్ చెప్పుకోనక్కర్లేదు, తను కూడా బాగా ఎంటర్టైన్ చేశాడు అనమాట. ఇంకా దాని తర్వాత గేమ్ ఆడారు, గేమ్లో గెలిచారు మళ్ళీ నిఖిల్ అండ్ గౌతమ్. దాని తర్వాత ఇంకా వీళ్ళైతే అవుట్ ఆఫ్ ద హౌస్ అనమాట. ఇదేనండి ఈ బోరింగ్ డే యొక్క రివ్యూ అనుకోండి, లేకపోతే అనాలిసిస్ అనుకోండి. అనాలిసిస్ కాదులేండి, రివ్యూనే. దీని మీద ఒపీనియన్ కూడా ఏం చెప్పలేము. లాస్ట్ సీజన్స్లో కన్నా చాలా చాలా బోరింగ్గా నడుస్తుందండి ఈ సీజన్ యొక్క ఫినాలే. మేబీ మనకి అంటే పర్సనల్గా నాకు ఇష్టమైన కంటెస్టెంట్స్ లేకపోవడం వల్ల, లేదంటే అక్కడ పెట్టే యాక్టివిటీస్ అస్సలు బాగోకపోవడమో ఏదో అనిపిస్తుంది. ఎందుకంటే మేము అదేంటది స్టార్ మా పరివారం శ్రీముఖి గారిది మేము చూస్తామండి కంటిన్యూస్గా, ప్రతి సండే చూస్తాము. సో నాకు వీళ్ళందరూ స్టార్ మా వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా మాకు అంటే మనం రోజుకి చూస్తాం కాబట్టి వీళ్ళు వస్తూ ఉంటే ఎగ్జైటింగ్గా లేదనమాట. ఇంకా కొద్దిగా మంచిగా ఎవరినైనా తీసుకొచ్చి, లేకపోతే ఇది 3-4 డేస్ పెట్టకుండా ఒకరోజే ఒక 5 మెంబర్స్ని తీసుకొచ్చి వీళ్ళు 5గురికి పెయిరప్ చేసి 5గురికి కలిపి గేమ్ పెడతాము, ఎవరు గెలుస్తారో చూద్దాము. ఆ గెలిచిన వాళ్ళకి ఏదో ఒక ఈ కంట్రీ డిలైట్ ఇదేదో ఇచ్చారు కదా, అలాగే ప్రైజ్ మనీకి ఒక 5 lakhs కలుపుతాము అని చెప్పి ఏదైనా చెప్తే బాగుండేది. బట్ నాకైతే అసలు అర్థం కాలేదు, ఎందుకు వీళ్ళని తీసుకుని వచ్చి వాళ్ళు ఇబ్బంది పెట్టి, వాళ్ళేమో సరిగ్గా అందరూ తెలీదు. ముఖ్యంగా నబీల్కి, గౌతమ్కి అయితే అసలు ఎవరూ తెలియదండి. మిగిలిన ముగ్గురుతోటి వీళ్ళు కలుస్తారు, వాళ్ళు ముగ్గురు గురించే మాట్లాడతారు. అందులో అవినాశే మొత్తం అంతా ఉన్నట్టుంటుంది. ఇంకా నబీల్కి, గౌతమ్కి స్క్రీన్ స్పేస్ ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళు ప్రయత్నించి వాళ్ళు దూకి ఏదైనా చేస్తే తప్పితే, అంటే ముందరగా నేనే మాట్లాడాలి. అందులో ఏంటి నాకు ఇంకోటి కూడా అనిపించింది, ఈ వీకే చాలా డల్గా నిఖిల్ కూడా కనిపిస్తున్నాడు. అంటే ఎందుకు ఏముందిలే ఇంక అయిపోయింది కదా అని తనకి వచ్చేసినట్టుంది. ఇంక 1 వీకే కదా, ఎలాగైనా తనకు కూడా అర్థమై ఉంటుంది, మనం అయిపోయింది, ప్రయత్నించాము, ఇంకా ఓట్ చేస్తే వాళ్ళు గెలిపిస్తారు, నాకు వస్తున్నట్టుందిలే, నేనే విన్నర్ అన్న ఫీలింగ్ అయితే తనకు కూడా వచ్చినట్టుంది. అందుచే తనలో టెన్షను లేదు, అలాగని చెప్పి ఇది కూడా లేదనమాట. ఏదైతే అది అయిందిలే అని వదిలేసినట్టుగా ఉన్నాడు తను కూడా. ఇంకా ఇటు వచ్చి ప్రేరణ అండ్ అవినాష్ కొద్దిగా ఎక్కువ ఫన్ మోడ్లో ఉన్నారు. అవినాష్ ఏమో పాపం నేనే నెట్టుకుని లాగాలి నా భుజస్కంధాల పైన అన్నట్టుగా తను నడిపిస్తున్నాడండి, తన ఫన్ ఎంటర్టైన్మెంట్ తోటి అనిపించింది అనమాట. సో ఇదండి ఈ పిచ్చి ఎపిసోడ్కి పిచ్చి రివ్యూ అనుకోండి. దయచేసి మాత్రం సపోర్ట్ చేయండి,
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని షేర్ చేయండి. అందరికీ చేసి కాస్త సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఎప్పుడూ అడగలేదు. ఇప్పుడు ఎందుకు అడగాల్సి వస్తుందంటే కొద్దిగా రీచ్ లాస్ట్ ఇయర్తో అంటే లాస్ట్ సీజన్లో కన్నా ఇప్పుడు చాలా తగ్గింది. సో కొద్దిగా ఏదైనా వస్తుందన్న ఆశ అనమాట. మాది ఎన్విఆర్ అఫీషియల్ 1 అని ఉంటుంది. అది సెర్చ్ చేయండి. హిమాలయ అని కనిపిస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అనమాట. మంచి మంచి వ్లాగ్స్, డైలీ వ్లాగ్స్ కానీ లేకపోతే ఏదన్నా మేము ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళినవి అవి పెడతాం. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. ఓకేనండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్ రివ్యూతో మేము అందరికి వస్తాం. బాయ్.